నరేంద్రుడి ధ్యానాభ్యాసం కొనసాగింది. కొన్ని సమయాల్లో మైమరిచి ధ్యానంలో మగ్నుడవడం కద్దు. ఒకరోజు స్నేహితులతో కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక నల్ల త్రాచుపాము పాక్కుంటూ వచ్చింది. పామును చూడగానే మిత్రులు పలాయనం చేశారు. ఒకరిద్దరు దూరంగా పోయి అతన్ని పిలిచారు. నరేంద్రునిలో చలనం లేదు. పరిగెత్తుకెళ్లి ఇంటివారితో విషయం చెప్పారు. వారు మేడ మీదకు వెళ్లి చూసేసరికి నరేంద్ర నిశ్చలంగా కూర్చునే ఉన్నాడు. అతడి ముందు పాము పడగ విప్పి నిలబడింది. ఏం చేయాలో పాలుబోక వారు దిగ్భ్రాంతిలో ఉన్నారు. అదృష్టవశత్తు పాము దానంతటా అదే వెళ్ళిపోయింది. అప్పటికీ నిశ్చల స్థితిలోనే ఉన్న నరేంద్రుని వద్దకెళ్లి అతన్ని కుదిపి లేపారు. పాము రాగానే ఎందుకు పారిపోలేదు అని వారు అడిగారు. అందుకు అతడు పామును నేను చూడలేదు. అది రావడం నాకు అసలు తెలియదు. అనిర్వచనీయ ఆనందంలో మునిగి ఉన్నాను అని జవాబిచ్చాడు.